మీరుండండి, మీరు ఎందుకో ఎందుకో మీటింగ్ ఉద్యోగాలు లేకుండా మొత్తాన్ని రోడ్ల మీదకి దోసే పరిస్థితి వాళ్ళ పార్లమెంటులో జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అందరిని కలుపుకొని ఈ యొక్క లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై కేసు పెట్టాలి. లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై కేసు పెట్టాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. లాఠీ చార్జీని ఆపాలి. కేంద్ర ప్రభుత్వం ఏర్పడి కొన్ని సంవత్సరాలైతే ఈ రోజుకి విద్యాశాఖకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పరీక్షలు పెట్టినా పేపర్ లీకేజ్ అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి ఆ పరిస్థితులను బట్టి అనేక మంది నీటి విద్యార్థులు మొత్తం ఒక 20-26 మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఆత్మహత్యలకు కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని గడిచిన 2 నెలల నుంచి శాంతియుతంగా ఢిల్లీలో ధర్నాలు వారి దశల వారిగా ఆందోళన చేసుకుంటా ఉంటే నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో విద్యామంత్రిని రాజీనామా చేయాలా, విద్యార్థి సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు రావాలా అని చెప్పి అనేక మంది మేధావులు విద్యార్థి సంఘాలు నేతలు శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే పెద్ద ఎత్తున పోలీసులు మూకలను పెట్టి మిలిటరీని పెట్టి విపరీతమైనటువంటి దాడులు చేపించినటువంటి పరిస్థితి. 100 మంది విద్యార్థులకి గాయాలైన, 100 మంది విద్యార్థులకి తలకాయలు పైకిలిపోయినాయి. మొత్తం ఢిల్లీ రోడ్లన్నీ నెత్తరమై అయిపోయినటువంటి పరిస్థితి దేశం మొత్తం కనపడతా ఉంది. అందుకని యావత్ భారతదేశం మొత్తం చుట్టూ ఉండబడినటువంటి అన్ని రాష్ట్రాలలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పీడిఎస్యు అనేక విద్యార్థి సంఘాలు కలిపి ఆ విధంగా ఈరోజు దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి సంఘాలతో చర్చకొచ్చి విద్యార్థి సంఘాలతో చర్చలు నడిపి ధర్మేంద్ర ప్రసాద్ విద్యామంత్రిని రాజీనామా చేపించి విద్యార్థులు న్యాయమైనటువంటి కోరికలకి పరిష్కారం చూపాలని చెప్పి